హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదే అక్షయ తృతీయ రోజు ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు, అలాగే అక్షయ తృతీయ రోజు మనం చేసుకోవాల్సిన పూజ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి అయితే వీడియోనైతే చేశానండి. అలాగే కుబేర పాత్రని ఎలా పెట్టుకోవాలో ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. అది ఒక్కసారి చెక్ చేసి చూసేసేయండి. అలాగే ఈరోజు అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరులకి పూజను ఎలా చేసుకోవాలి, అలాగే పూజకు కావలసిన సామాగ్రి ఏమిటి, అలాగే ఏ ఏ నియమాలు పాటించాలి, అలాగే ముందుగా చేసుకోవాల్సిన పూజా విధానం అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్పుకుందామండి. అలాగే ఈ రోజున పూజా సమయం ఏంటి, అలాగే ఏ సమయంలో పూజనైతే చేసుకోవాలన్నీ కూడా చెప్పుకుందాము. ముందుగా అయితే తులసి కోటకి ప్రదోష టైంలోన దీపారాధన చేసి తులసి కోటను పూజించిన అనంతరము ఈరోజు లక్ష్మీ కుబేరులైన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గడప పూజనైతే చేసుకోవాలండి. లక్ష్మీ కుబేరులకి ఇద్దరికి కూడా ఈ రోజున గడప దగ్గర అయితే దీపారాధన చేసి పూజనైతే ముందుగా గడప దగ్గర అయితే ముందుగా ముగించుకోవాలండి. దాని తర్వాత అనంతరం మనం లక్ష్మీ కుబేరులైన లక్ష్మీ అమ్మవారికి ఈ రోజునైతే పూజనైతే చేసుకోవాలి. నేనైతే లక్ష్మీ పూజ కోసం అయితే అలాగే ఇక్కడ నేను కొన్ని ఇత్తడి సామాన్లను అయితే ముందుగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇన్ని సామాన్లు వాడతారంటే అన్నీ కాదండి, మొత్తం అన్నీ కూడా నేను క్లీన్ చేసి పెట్టి ఉంచుకున్నాను. ఇన్ని చూసి ఇన్ని అవసరమా అంటే ఇన్ని అవసరం లేదండి. 2 కుందులు, 4 ఒత్తులు, కొంచెం నూనె, పసుపు కుంకుమ ఉన్నా చాలండి పూజనైతే మనం చేసుకోవచ్చు. అంతేగాని ఇన్ని వస్తువులు ఉంటే కానీ పూజ అవ్వదని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనకి తోచినంత దానిలో మనం పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ నేను పూజనైతే ప్రారంభించుకోవడం కోసం అంటే ముందుగా నేనైతే ఈ ఇత్తడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే అక్షయ తృతీయ తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను అయితే జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, అలాగే ఈ పండుగ ప్రాముఖ్యత, శుభముహూర్తం వివరాల గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందామండి. అలాగే హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉందండి. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఈ పర్వదినం బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువులు కొనేందుకు చాలా మంది ప్రాధాన్యత అయితే ఇస్తారండి. అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులు కొనడమే కాదు, దాన ధర్మాలు చేయటం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారండి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడైతే వచ్చింది. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈ రోజు పవిత్రంగా ఉందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగములు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా ఈ శుభముహూర్తం పూజ విధానం గురించి అయితే ఈ ఏడాది అక్షయ తృతీయ 29 ఏప్రిల్ 2025 మంగళవారం సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమవుతుందండి. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30 బుధవారం మధ్యాహ్నం 2:13 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం మనం పండగలన్నీ జరుపుకుంటాం కాబట్టి ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ పండుగనైతే జరుపుకుంటారు. ఈ సమయంలో చేసే ఏ పనులైనా మంచి విజయం సాధించవచ్చని పండితులు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గ్రంథంలో పేర్కొనబడింది. అంతేకాదు వివాహం, కొత్త ఇంటి ప్రవేశించడం, కొత్త వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనడం, వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదంగా అయితే ఉందని భావిస్తారు. అలాగే అక్షయ తృతీయ నాడు బంగారం, వెండే కాదండి, అసలు బంగారాన్ని కొంటే మహాపాపకం చుడుతుందని వేద పండితులు చెప్తున్నారు. ఈ రోజున నిండుగా ఒక కుండలో నీళ్లు పోసి సుగంధాన్ని వెదవరిచే అంటే యాలకుల పొడి అని వేసి దాన్ని భాండారం అని మనం అంటామండి. దాన్ని పండితులకు ఎవరికైనా సరే దానంగా ఇస్తే ధనధాన్యాలు నిండుగా ఉంటాయండి, సుఖ శాంతులతో అయితే ఇల్లు వర్ధిల్లుతుందని చెప్పి
అంటూ ఉంటారండి. ఈరోజు కుండని కొని దాంట్లో నీళ్ళని నింపి పండితులకి దానం ఇవ్వడం, అలాగే గొడుగును దానంగా ఇవ్వడం, చెప్పులు దానంగా ఇవ్వడం అయితే మనం సాధారణంగా చేస్తామండి. ఈ రోజున ఇవి చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా అయితే మన పైన ఉంటుందని వేద పండితులు చెప్తున్నారండి. ఈ రోజున ఇలాంటి మంచి పనులు చేయటం, అలాగే దానాలు ఇవ్వడం, పేదలకి ఏమైనా దానం చేయటము, భోజనం పెట్టడము, అలాగే ఇలాంటివి ఏమైనా సరే చెప్పులు కానీ గొడుగు కానీ పేదవాళ్ళకి ఇవ్వడం చేయటం అనేది చాలా మంచిదండి. బంగారాన్ని కొనడం తగ్గించి ఇలాంటి వస్తువులు కొని పంచటం వల్ల మన ఇంట్లో ధనధాన్యాలు నిండుగా ఉంటాయండి. అలాగే నేను ఈ రోజున అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలో కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశానండి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే కిందనైతే లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేసి చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ రోజున పాత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే పాండవులు యమజోధంలో ఓడినప్పుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. పాండవులు ఒకసారి ఆకలి దప్పులతో అలమటిస్తూ కాశీ ప్రాంతానికి చేరుకుంటారంట. ఆ సమయంలో ధర్మరాజు కాశీలో సూర్యభగవానుడు ఉపసించి ఆ స్వామి నుంచి అక్షయ పాత్ర వరంగా పొందినట్లు స్కంద పురాణం ద్వారా అయితే తెలుస్తుందండి. ఈ కథ స్కంద పురాణంలో అయితే ఉందన్నమాట. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవి పూజించడం ఎంతో పవిత్రంగా అయితే భావిస్తారండి. ఈ రోజే క్షీరసాగర మదించినప్పుడు లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి, అలాగే ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠుడికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తి అవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయటం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ శుభ సమయంలో వివాహం కార్యక్రమం, కొత్తింటికి ప్రవేశం, కొత్త వాహనం కొనటం, నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయం అవుతారని పండితులు అయితే చెప్తున్నారండి. అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావర్తి, శంఖము, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా అయితే పరిగణిస్తారండి. అలా ఈ రోజునైతే అక్షయ పాత్రను ఆ రోజున అక్షయం అవ్వాలని చెప్పి ఈ రోజైతే అక్షయ పాత్రను అయితే పెట్టుకుంటారండి. అలాగే ఇక్కడ కుబేర కొంచెము లేదంటే కుబేర పాత్రలు కానీ ఏవైనా సరే మంగళకరమైన వస్తువులు తెచ్చుకోవటం కానీ, అంటే బెల్లము, చింతపండు, ఉప్పు, లక్ష్మీదేవికి సంబంధించి బంగారం కొనలేము, ఇవేమి చేయలేము అనుకున్న వాళ్ళు ఇలాంటివైనా పసుపు, కుంకుమ, అలాగే పసుపు కొమ్ములు కానీ ఇవేమైనా సరే మన ఇంటికి కానీ తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి ఇంటికి నడిచొచ్చినట్టే ఈ రోజునైతే కొనుక్కోవడం వల్ల మంచి జరుగుతుందండి. అలాగే ఇక్కడ నేను అన్నిటికీ కూడా పసుపు, కుంకుమ, చందనంతో బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ ప్రతి దానికి కూడా అలా ఎందుకు పెట్టుకుంటున్నారండి, అన్నిటికీ పెట్టుకోవాలంటే చాలా అందంగా నీట్గా అయితే ఉంటాయండి. అందుకే ప్రతి దానికి నేను గంధంతో, పసుపుతో, అలాగే కుంకుమతో అయితే అందంగా అయితే అలంకరించుకుంటున్నాను అనమాట. మీకు వీలున్నంత వరకు మీ దగ్గర ఉన్న వస్తువులతోనే మీరు ఇలా అందంగా అయితే అలంకరించుకోండి. కుందులు, ఎన్ని కుందులు ఉంటే అన్ని కుందులతో దీపారాధన చేయనవసరం లేదండి. 2 కుందులు ఉంటే చాలు. 2 కుందుల్లో మనం దీపారాధన అనేది చేసుకుంటే సరిపోతుంది. అలాగే మళ్ళీ లక్ష్మీ కుబేరుల పూజ ఎలా చేసుకోవాలి అన్నది వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రివీల్ చేస్తానండి. ముందుగా చేసుకున్న ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, గడప పూజ ఎలా చేయాలి, అలాగే తులసి కోటకు పూజ చేసిన తర్వాత ఏ సామాగ్రి ఉండాలని దానికోసమే నేను వీడియో చేశానండి. మీరు ముందుగా అయితే ఇలాంటివన్నీ కూడా తెచ్చి పెట్టుకొని కొన్ని అన్నీ అవసరం లేదు, కొన్ని తెచ్చుకొని అవసరమైన మాత్రమే తెచ్చుకొని పూజనైతే చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో లక్ష్మీ కుబేరులకి గడప పూజని ఎలా చేసుకోవాలి, గడప దగ్గర లక్ష్మీ కుబేరులకి దీపారాధన ఎలా చేయాలి, ఎలా పూజించుకోవాలన్న వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. అక్షయ పాత్ర వీడియో అయితే మాత్రం మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాన్ని ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ నేను అన్నిటికీ కూడా ఇలా చక్కగా అయితే గంధపుతో అలాగే పసుపుతో కుంకుమతో అయితే బొట్లు అయితే నీట్గా అందంగా అయితే అలంకరించుకున్నాను. అలాగే అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. పసుపు రంగు వస్త్రాలను అయితే ధరించడం వల్ల శుభ ఫలితం ఇస్తాయని చాలామంది నమ్ముతారండి. పూజ చేసే చోట ఒక
వస్త్రం ఏర్పాటు చేయాలి. అనంతరం విష్ణు విగ్రహం లేదా ఫోటోలను ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలండి. పూజా సమయంలో తులసి ఆకులు, పండ్లు, పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి. వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి ఈరోజు. ఇలా చేయటం వల్ల శ్రీ విష్ణువు ఆశీస్సులు అయితే లభిస్తాయండి. పూజ ముగించిన అనంతరం విష్ణు లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలు ప్రసాదంగా పంచాలండి. ఇలా చేసుకోవాలి పూజ అనంతరము. అలాగే ఇక్కడ ఇన్ని వస్తువులు వాడతారండి అంటే నేను అన్ని వస్తువులు వాడనండి. మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ముందు రోజే. అందుకోసమనే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మన అవసరానికి ఉపయోగపడతాయని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఈరోజే క్లీన్ చేసుకొని, అంటే పూజకు ముందే మనం ఇల్లుని అయితే శుభ్రం చేసుకోవాలి కాబట్టి ముందు రోజుగానే నేనైతే క్లీన్ చేసుకున్నాను. అలాగే ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలండి అంటే మనకి అక్షయ తృతీయ బుధవారం పడుతుంది కాబట్టి మనం ఆదివారం మనకి అమావాస్య అనేది వెళ్ళిపోతుంది కాబట్టి సోమవారం నాడు క్లీన్ చేసుకుంటే మంచిదండి. 28వ తారీఖున అయితే ఇల్లుని శుభ్రం చేసుకుని దేవుడి మందిరాన్ని మొత్తం క్లీన్ చేసుకొని అయితే మనం 30వ తారీఖు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే 29 మంగళవారం మనం శుభ్రం చేయం కాబట్టి 28వ తారీఖున అయితే శుభ్రం చేసుకోండి. అలాగే ఇక్కడ నేను కుబేరు కుంచాన్ని అయితే ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. పూజలో ఈరోజు కుబేర కొంచెం పాత్రలు, కుంచాలు ఏవైనా సరే మీ ఇంట్లో ఉంటే అవి అనేవి దేవుడి మూల అయితే పెట్టుకోవాలండి. ఈ రోజునైతే పూజించుకోవాలి. ముందుగా అయితే నేను శుభ్రంగా ఇవి క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకొని కుబేర కుంచాన్ని ఎలా పెట్టాలో ఇలా అయితే మనం పెట్టుకోవాలండి. ముందుగా అయితే ఒక ప్లేట్లో అన్నీ కూడా కాయిన్స్ అనేవి పెట్టి ఇందులో ధాన్యం కానీ, గోధుమలు కానీ, లేదంటే బియ్యం కానీ ఏముంటే అవి ఈ మూడిట్లో ఏవైనా సరే మనం 3 గుప్పెళ్ళు వేసుకుంటూ మంగళకరం వస్తువులు ఒక్కొక్కటి వేసుకోవచ్చండి. లేదంటే ఫుల్గా గోధుమతో కానీ, బియ్యంతో కానీ, ధాన్యంతో కానీ నింపుకున్న తర్వాత పైన మనం నచ్చినన్ని కాయిన్స్ అయితే పెట్టుకొని కుబేర కొంచాన్ని అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక పసుపు కొమ్మనైతే ఉంచుతున్నాను. అలాగే మీకు కావాలనుకుంటే డబ్బులతో నింపుకోవచ్చు, లేదంటే మంగళకరం వస్తువులతో అన్నిటితో కూడా ఇదైతే నింపుకోవచ్చండి. ఇలా నేను కుబేర కొంచాన్ని అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. ఇది పూజలోనైతే ఈ రోజునైతే పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవాలన్నమాట. ఇలా మీ దగ్గర ధాన్యం కానీ, లేదంటే గోధుమలు కానీ, మనం నిత్యం వాడే రైస్ ఉంటాయి కదండి, అవి మనమైతే ఇందులో అయితే వేసుకోవచ్చు. ఇవి తర్వాత ఏం చేయాలండి అంటే అమావాస్య తర్వాత పౌర్ణమి ముందు రోజునైతే క్లీన్ చేసి అయితే మళ్ళీ పెట్టుకొని క్లీన్ చేసుకొని అయితే దేవుడి మూలలో అయితే ఉంచుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను మరి అందులో వేసిన ఏం చేయాలి అని అంటే ధాన్యం అయితే మనం ఎక్కువ ధాన్యం ఉంటే అందులో కలిపి ఆడించేసుకోవచ్చు, వాడేసుకోవచ్చు. రైస్ అయితే బాగున్నాయి అనుకుంటే మనం వంటల్లో కూడా వాడేసుకోవచ్చు అండి. ఏమైనా నైవేద్యాలు తయారు చేసేటప్పుడు వేసేసుకోవచ్చు. అలాగే గోధుమలు అంటే గోధుమలు ఉడకబెట్టి ఏదైనా ఆవుకి, గోమాతకి అయితే తినిపించవచ్చు. అలాగే ఇక్కడ నేను కుబేరు కుండలను అయితే పెట్టుకుంటున్నానండి. 5 కుబేర కుండలు కదండి, మీరు 3 పెట్టుకుంటున్నారు ఏంటి అంటే నేను 3 పెట్టుకున్నా. ఫస్ట్ నుంచి కూడా 3 పెట్టుకున్నానండి. అందుకే 3 పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 2 తీసుకోలేదు. నేను సమానంగా ఉన్నవైతే ముందుగా అయితే మట్టి కుండలను అయితే నేను పెట్టుకున్నానండి. ఆ మట్టి కుండలు తీసేటప్పుడల్లా ఏదో ఒకటి తగలడం వల్ల, బ్రేక్ అవడం వల్ల అశుభం జరుగుతుందేమన్న భయంతో అయితే మట్టి కుండలు తీసి ఇలా నా దగ్గర ఉన్న ఒక ఇత్తడి 3 చెంబులను అయితే కుబేర కుండలుగా అయితే చేసుకున్నాను. ఈరోజు నచ్చితే మీరు కుబేర కుండలను కూడా పెట్టుకోవచ్చు. 5 కూడా ఏమేమి వేయాలి, 3 కూడా ఏమేమి వేయాలి ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పాత వీడియో అయితే కిందన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అదొకసారి చూడండి. అలాగే ఇక్కడ నేను ధాన్యంతో నింపుకున్నాను. అలాగే మంగళకరమైన వస్తువు చిట్టి గాజులతో నింపుకున్నాను. అలాగే ఉప్పుతో కూడా నింపుకున్నాను అనమాట. ఉప్పు నేను ఒక కవర్లో పెట్టుకున్నాను. కుబేర కుండలో ఎప్పుడైనా సరే ఉప్పుని పెట్టుకునేటప్పుడు ఏదైనా కవర్లో పెట్టుకోవాలి, లేదంటే ఉప్పు కొరికేస్తుంది కాబట్టి పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చెంబులు. అందుకోసమని నేను ఇలా కవర్లో పెట్టి ఇలా దీనిపైన కాయిన్స్ తోటి అయితే పెట్టుకున్నాను అనమాట. మీరు 5 ఉంటే 5 కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 3 పెట్టుకున్నాను.
అలాగే అమ్మవారికి ఈ రోజున యాలకుల మాల అనేది ప్రత్యేకత అండి. అందుకనే యాలకుల మాల కోసం అయితే నేను 9 యాలక పళ్ళను అయితే తీసుకున్నాను. మీ ఇష్టం అండి, 9 పెట్టుకోవచ్చు, 11 మాలగా కట్టొచ్చు, 21గా కట్టొచ్చు, 51 కట్టొచ్చు, 101గా అయితే కట్టొచ్చు. అంటే నేను చిత్రపటాంతో పాటు చిన్న విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నాను కాబట్టి, నాకు చిన్న విగ్రహమే కాబట్టి అందుకే నేను 9 యాలకులు అయితే సరిపోతుంది కాబట్టి 9. అదే మీరు కొంచెం విగ్రహం పెద్ద సైజ్ అయితే మీకు 11, లేదంటే మీరు ఎంతైనా పటానికి కూడా వేసుకోవచ్చు అండి. లక్ష్మీదేవి చిత్రపటానికి కూడా మనం యాలకుల మాల 101, 108 వరకు కూడా కూర్చి అమ్మవారికి మాలగా అయితే వేసుకోవచ్చు అనమాట. అందుకోసమని ఇక్కడ నేను 9, చిన్న విగ్రహం కాబట్టి 9 అనమాట. మరి మాకు విగ్రహం లేదు, మేమేం చేయాలనుకుంటే మీకు పెద్దది లక్ష్మీ అమ్మవారి చిత్రపటం అయితే ఉంటుంది కదా, ఆ అమ్మవారికి పెద్ద సైజు యాలక మాల అయినా సరే, లేదంటే ఇలా మాల కట్టి అమ్మవారి పాదాల దగ్గరైనా ఉంచినా సరిపోతుంది. మరి ఈ యాలక పొడిని ఏం చేయాలంటే దీన్ని తీసి మనం అంటే మనం నిత్యం ఏదైనా సరే దేంట్లో కూరలో అంటే వేసుకుంటాం కదండి, అలాంటి వీటిలో అయితే వేసేసుకోవచ్చు అనమాట. మన కూరలో వాడేసుకోవచ్చు. ఇవి మనం తీసేం పారిన అవసరం లేదు. అలాగే ఆ దారాన్ని ఏదైనా చెట్టు మొదల్లో అయితే వేసేసేయండి. ఇలా 9 యాలకులతో అయితే మాలను అయితే కట్టుకున్నాను అనమాట. ఇది అమ్మవారి విగ్రహానికి వేయటానికైతే మాలగా అయితే సిద్ధం చేసుకున్నాను ముందుగా. అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా మంచిగా అయితే పసుపు, కుంకుమ, గంధంతో ఆల్రెడీ మీకు నేను పక్కన పెట్టి చూపించాను కదా ఇందాక. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు నాకు నిత్యం ఇలా అమ్మవారి మెడలో అయితే చిట్టిగాజుల మాల, కాసుల మాల అయితే అమ్మవారి మెడలో నిత్యం ఉంటుందండి. అది తీసి ఒకసారి పాలల్లో ముంచి అలాగే నీటితో కడిగి మళ్ళీ పాలల్లో ముంచి అమ్మవారికి అయితే ప్రతి పౌర్ణమికి అయితే నేను చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే బొట్లు అలాగే పెట్టి అన్ని చేసి అయితే పౌర్ణమి ముందు రోజునైతే అమ్మవారి పటాన్ని అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ అమ్మవారికి మీకు ఇష్టంగా అయితే ఎంత అందంగా అలంకరించుకోవాలనుకుంటే అంత అందంగా అయితే అమ్మవారి చిత్రపటాన్ని అయితే అలంకరించుకోండి. పసుపు, కుంకుమ, చందనం బొట్లతో అయితే మీకు ఇంకా మెడలో కానీ అలాగే ఇంకా వడ్డానంగా కానీ ఇంకా మన ఏవైనా సరే మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్తో అయితే అమ్మవారికి అయితే అలంకరించుకోవచ్చండి. అదొక వీడియో అయితే స్పెషల్గా అయితే మీకు చేస్తాను, షార్ట్ వీడియో అనేది చేస్తాను. అమ్మవారి చిత్రపటానికి ఎలా అలంకరించుకోవచ్చు అనేది. ఈ రోజుకైతే నేను అమ్మవారి చిత్రపటాన్ని అయితే ఇలాగ అందంగా అయితే అలంకరించుకొని పక్కనైతే పెట్టుకొని, అలాగే ఇక్కడ నేను ఒక పీటనైతే ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఇలా ఏర్పాటు చేసుకున్న పీఠం దగ్గర అయితే అమ్మవారి పూజ చేస్తాను. నేను వేరేగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను కదండి, మీరు పూజా మందిరంలో కూడా ఈ పూజను అయితే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపును కానీ ఎరుపును కానీ క్లాత్ వేసి పీఠాన్ని అయితే ముందుగా అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి, అలాగే శంఖం తెచ్చుకుంటే ఎలా పూజించాలి, ఎలా పెట్టుకోవాలి, పూజా విధానం అన్నీ కూడా నెక్స్ట్ పూజా వీడియోలో అయితే చెప్పుకుందామండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ పూజా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం.